అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షన్ల డిసెంబర్ పెన్షన్ బిల్లుకు సంబంధించినటువంటి నెంబర్లు ఏ విధంగా ఈ నెలలో స్టార్ట్ అయ్యాయనే దానికి సంబంధించి, ఏ బిల్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈ నెంబర్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ప్రతి నెలలో మనం ఈ పెన్షన్స్ యొక్క బిల్ నెంబర్స్ తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వచ్చే బిల్ నెంబర్ సీరియల్ నెంబర్ని తెలుసుకొని దాని ద్వారా ఈ బిల్లు చెక్ చేయడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి ఏ విధంగా ఈసారి బిల్లు వచ్చాయనేది చూద్దాం. ఈసారి దాదాపుగా ఈ పెన్షన్ బిల్లు 219430, అలాగే 219630, అంటే 2194 తర్వాత 001 002 ఈ విధంగా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే, అయితే ఈ మధ్యలో ఉండేటి కూడా పెన్షన్ బిల్ అని చెప్పలేము. వీటిల్లో కొన్ని వేరే వేరే బిల్లు కూడా ఉండొచ్చు. అయితే మనకి ఇది పెన్షన్ బిల్లా లేదనేది మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, అక్కడ డిడక్షన్స్లో మనకి 250, అలా 225 లేదా 300 అని ఉంటుంది. దాన్ని ఆధారంగా మనం ఈ పెన్షన్ బిల్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఉదాహరణ తీసుకుంటే 2194-947, ఇది జమ్మలమడుగు, కడప జిల్లా జమ్మలమడుగుకు సంబంధించినటువంటి బిల్ నెంబరు. ఈ బిల్ని స్టేటస్లో చెక్ చేసినట్లయితే మనకి సీనియర్ అకౌంటెంట్ వారు 28వ తేదీన సబ్మిట్ చేసి ఎస్టీఓ గారికి పంపించారు, ప్రాసెస్ చేశారు. అయితే ఎస్టీఓ గారు ఆ బిల్ని ఇంకా ప్రాసెస్ చేయలేదు, అప్రూవ్ చేయలేదు. కాబట్టి ఇంకా మనకి బిల్ నాట్ అప్రూవ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఈ 947, 2194, 947, 948, 756 అట్లా మన నెంబర్లు మార్చుకుంటూ మన పెన్షన్ బిల్ ఏందనేది తెలుసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా పలానా పెన్షన్ బిల్లు పలాందని మనం వెరిఫై చేయలేము. ఈ విధంగా ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని చెక్ చేసుకుంటూ వస్తే మనకి ఏ ట్రెజరీ పరిధిలో ఈ యొక్క బిల్ నెంబర్ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఇది ప్రతి నెల కూడా మీకు ఈ బిల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలని వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత వీడియోలో మనం ఈ బిల్ నెంబర్ ఆధారంగా మన బిల్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఇంకా గ్రీన్ ఛానల్కి వెళ్ళాయా లేదా అనే దానికి సంబంధించి సమాచారం కూడా ఏ విధంగా తెలుసుకోవాలని కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఈ విధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఉదాహరణ తీసుకుని వివరిస్తూ వీడియో చేయడం జరుగుతుంది.